ఏపీలో నేడు సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీఏ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి జనసేన తరపున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నుంచి ఆ పార్టీ ఏపీ చీఫ్ మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ హాజరు కాబోతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాజ్యసభ స్థానాల అభ్యర్థులపై చర్చించే ఛాన్స్ ఉంది. ఏపీ నుంచి 4 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ రాగా జనసేన ఒక రాజ్యసభ స్థానాన్ని కోరుతున్నట్టుగా సమాచారం. ఇక మీటింగ్ తర్వాత రాజ్యసభ స్థానాలపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక సర్పై 3 పార్టీల సమన్వయం, పర్యవేక్షణపై చర్చించబోతున్నారు. కూటమి ప్రభుత్వ విజయాలను జనాల్లోకి తీసుకెళ్లడంపై ఫోకస్ పెట్టిన సర్కార్ జూలై 15 నుంచి ఆగస్టు చివరి వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తుంది. ఇక ఇందులో భాగంగా ఈ కార్యక్రమాల కార్యాచరణపై చర్చించబోతున్నారు. వీటిగా ఈరోజు ఏపీలో ఎన్డీఏ సమావేశం కాబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ అందిస్తారు. రవిచంద్, మాధవి, ఈ సాయంత్రం ఎన్డీఏ సమావేశం జరగబోతుంది చంద్రబాబు అధ్యక్షతన. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, అదేవిధంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యంగా రాజ్యసభ అభ్యర్థుల ఎంపికే ప్రధాన ఎజెండా. ఎందుకంటే ఏ పార్టీకి ఎన్ని స్థానాలు ఇవ్వాలి అనేది కొంత చర్చ జరగాలి. ఏదైతే కీలక నిర్ణయాలన్నీ కూడా 3 పార్టీలు కలిసి తీసుకుంటున్న నేపథ్యంలో ముందు 3 పార్టీలు కలిసి రాజ్యసభ అభ్యర్థులు మొత్తం రాష్ట్రం నుంచి 4 ఖాళీలు ఉన్నాయి. 4లో ఏ పార్టీకి వాటా ఎంత అనేది కొంత డిసైడ్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా మిత్రపక్షమైన జనసేనకు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. ఈ నేపథ్యంలో రాజ్యసభ స్థానాన్ని జనసేన కోరుతుంది. అదేవిధంగా బీజేపీకి సంబంధించి ఇప్పుడు వరకు కూడా అధిష్టాన వర్గాన్ని నుంచి చంద్రబాబు దగ్గర ఎటువంటి రిక్వెస్ట్ అయితే పెట్టలేదు. కానీ చంద్రబాబు కావచ్చు, టీడీపీ నేతలు ఎవరు కూడా బీజేపీకి ఈసారి ఇవ్వడానికి అంత సుముఖత వ్యక్తం చేయలేరు. ఎందుకంటే గతంలో 2 స్థానాలు ఆర్ కృష్ణయ్య కావచ్చు, పాకా సత్యనారాయణ కావచ్చు, ఈ 2 స్థానాలను కూడా బీజేపీకి కేటాయించిన పరిస్థితి. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీ నుంచి అత్యధిక కాంపిటీషన్ ఉన్న నేపథ్యంలో 3 స్థానాలు టీడీపీ అభ్యర్థులను నిలపాలని చెప్పి టీడీపీ డిసైడ్ అయినట్టు కూడా మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇది ప్రధాన ఎజెండాగా జరగబోతుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఏదైతే సర్కు సంబంధించి కూడా 3 పార్టీలు సమన్వయంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఓటర్స్ సంస్థాగతంగా ఏదైతే కూటమికి సంబంధించిన ఓటర్స్ ఎవరు కూడా ఓటు హక్కు లేకుండా తీసేసే పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే గతంలో వైసీపీ ఫిర్యాదులు చేసి, తప్పుడు ఫిర్యాదులు చేసి అనేక ఓట్లను, వేలాది ఓట్లను గత ప్రభుత్వ హయాంలో తొలగించిన నేపథ్యంలో ఈసారి చాలా అప్రమత్తంగా ఉండాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక కార్యాచరణ రూపొందించబోతున్నారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల కాల పరిమితి ముగిసినందువల్ల ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, ప్రభుత్వ విజయాలను ఏ విధంగా తీసుకువెళ్ళాలి, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్రం ఇచ్చిన కార్యక్రమాలని రాష్ట్రంలో ఏ విధంగా తీసుకువెళ్లాలనే అంశాల గురించి చర్చించబోతున్నారు. ముఖ్యంగా ఈ అన్ని అంశాలు ఎలా ఉన్నా రాజ్యసభ ప్రధాన ఎజెండాగా ఇక్కడ సమావేశం జరగబోతుంది. జనసేన నుంచి లింగంనేని రమేష్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైందని చెప్తున్నారు. ఆయన 6వ తారీఖు నామినేషన్ కూడా వేస్తారని చెప్పి జనసేన వర్గాలు చెప్తున్నాయి. బీజేపీ వైపు నుంచి ఎటువంటి సమాచారం అయితే లేదు. వారు కేంద్రం నుంచి ఎటువంటి రిక్వెస్ట్ అయితే ఇప్పుడు వరకు రాలేదు. అదే టీడీపీ నుంచి ఆశావాహులు భారీ ఎత్తున ఉన్నారని చెప్పుకోవచ్చు. సామాజిక వర్గం నుంచి అత్యధిక పోటీ అయితే మనకు కనిపిస్తుంది. 3 ప్రాంతాల ఈక్వేషన్గా చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నారు. అవసరమైతే తెలంగాణ నుంచి కూడా 1-2 అభ్యర్థుల పేర్లు అయితే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆఖరి నిమిషంలో మహిళా అభ్యర్థి కూడా ఉండే అవకాశం ఉందనే ఒక చర్చ కూడా ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే మొన్న టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మహానాడు ఆయన చెప్పడం జరిగింది. మహిళలకు 33% చట్టం వచ్చినా లేకపోయినా టీడీపీ తరఫున మేము ఇస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో మహిళలకు ఉండే అవకాశం ఉందని కూడా ఒక చర్చ జరుగుతుంది. ప్రధానంగా టీడీపీ నుంచి రేస్ అయితే గట్టిగా ఉందని చెప్పుకోవచ్చు. కిలార్ రాజేష్ కావచ్చు, సానా సతీష్ కావచ్చు, కమ్మపాటి రామ్మోహన్, టీడీ జనార్దన్, గల్లా జయదేవ్, భాష్యం రామకృష్ణ, అదేవిధంగా వర్ల రామయ్య, ఏదైతే ఇంకా రాయలసీమ నుంచి చూసుకుంటే కనుక రెడ్డప్ప గారు శ్రీనివాసరెడ్డి, లింగారెడ్డి, ఏదైతే తిప్పేస్వామి కూడా బీసీ నేత రాయలసీమ నుంచి ప్రధానంగా ఆయన కూడా రేసులో ఉన్నారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర నుంచి బీసీ నుంచి చింతకాయల విజయ్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ కూడా ఆయన కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. ఈ విధంగా షరీఫ్ కూడా మైనార్టీ కోటాలో అడుగుతున్నారు. మహిళా కోటాలో కూడా కొంతమంది అడుగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొంత కత్తి మీద సాములా కనిపిస్తుంది. చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే టీడీపీ సంబంధించిన ఆశావాహులంతా కూడా చంద్రబాబుని సచివాలయంలో, అదేవిధంగా పార్టీ కార్యాలయంలో కలుస్తున్నారు. తమకున్న అవకాశాలన్నీ కూడా వారికి చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే గల్లా జయదేవ్ కూడా గట్టిగా కోరుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే కిలారు
రాజేష్ ఏదైతే నారా లోకేష్ సన్నిహితుడిగా ఉన్నారు, టీడీపీ విధాన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. సానా సతీష్ కూడా ఢిల్లీలో ఆయన కీలకంగా 2 సంవత్సరాల నుంచి ఎంపీగా ఉండి ఆయన కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రానికి కేంద్రానికి మధ్య సత్సంబంధాలు నేర్పడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఖమ్మంపాటి రామ్మోహన్ రావు కూడా పార్టీ నుంచి మొదటి నుంచి కూడా ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఢిల్లీలో ఏదైతే టీడీపీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన పార్టీలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. టీడీ జనార్దన్ కూడా మొన్న ఎన్నికల్లో ఆయన అనేక వర్గాలని టీడీపీ వైపు ఆకర్షించడంలో కావచ్చు, కొంతమంది నేతలను టీడీపీ వైపు కూటమి వైపు మొగ్గే విధంగా కూడా ఆయన కూడా సహాయ సహకారాలు అందించారు. తిప్పేస్వామి కూడా రాయలసీమ బీసీ కోటాలో నేను ఎమ్మెల్యే సీటు గెలిపించా కాబట్టి నాకు అవకాశం ఇవ్వమంటున్నారు. రెడ్డప్ప గారు శ్రీనివాసరెడ్డి అయితే కడప ఎంపీ స్థానానికి సంబంధించి గతంలో తనకి సీటు రాకుండా భూపేష్ రెడ్డికి ఇచ్చారు కాబట్టి గతంలో ఇచ్చిన హామీ మేరకు నాకు ఇవ్వాల్సిన అవసరం ఉంది, వైఎస్ కుటుంబంతో నేను పోరాటం చేస్తున్నానని చెప్పి ఆయన కూడా క్లెయిమ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ విధంగా ఎవరి ఈక్వేషన్స్ వాళ్ళు వల్లరామయ్య అయితే గతంలో వచ్చినట్టే వచ్చిపోయిన పరిస్థితిని గుర్తు చేస్తున్నారు. 2019లో ఆయనకి ఏదైతే ఆయన ఖాయమైన తర్వాత ఆఖరి నిమిషంలో మార్చారు. తర్వాత కరోనా సమయంలో కూడా రాజ్యసభ గెలవలేకపోయినా కూడా టీడీపీ నుంచి ఒక నామినేషన్ అయితే వేయించిన పరిస్థితి. ఆయనే టీడీపీ అభ్యర్థిగా ఆయన నామినేషన్ కూడా వేసిన పరిస్థితి. ఈ విధంగా అందరూ కూడా టీడీపీలో అయితే గట్టి పోటీ ఉంది. సాయంత్రం ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఏదైతే మాధవ్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, రాజ్యసభ అభ్యర్థులు ఈ రోజే ఖరారు అవుతాయి అనేది చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. మాధవ్.